నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బీ హైదరాబాద్. నేను ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కేసులను ట్రీట్ చేస్తూ ఉంటాను. అంటే పురుషాంగ స్తంభన లోపాలు అంటాం కదా! సో, ఇందులో ఇప్పుడున్న జనరేషన్ ఏంటి అంటే పోర్న్ అడిక్షన్. పోర్న్ అడిక్షన్ వల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తుందా అంటే వస్తుంది. వాళ్ళు మొబైల్ చూసినప్పుడు ఎనీ స్క్రీన్ టైమ్‌లో ఇలాంటి అశ్లీల చిత్రాలు చూసినప్పుడు వాళ్ళకి ఎరెక్షన్స్ వస్తున్నాయి. బట్ రియల్ సెక్సువల్‌కి ఎళ్ళేటప్పటికి వాళ్ళకి ఎరెక్షన్స్ రావట్లేదు. సో, ఈ పోర్న్ ఇండ్యూస్డ్ అంటే మన మైండ్ ఏమవుతుంది అంటే ఈ కైండ్ ఆఫ్ స్క్రీన్ టైమ్‌కి అలవాటు పడిపోయి ఇది సబ్‌కాన్షియస్ మైండ్‌లో అలాంటి చిత్రాలు చూసినప్పుడు ఎరెక్షన్స్ అవుతున్నాయి అండ్ మాస్టర్బేషన్‌కి ఎళ్తున్నారు. సో, కాంబినేషన్ ఆఫ్ పోర్న్ ప్లస్ మాస్టర్బేషన్ ఏమవుతుంది అంటే రియల్ సెక్స్‌లో వాళ్ళకి ఎరెక్షన్స్ రావట్లేదు. సో, ఇబ్బంది ఏంటి అంటే రియల్ పార్ట్నర్ వచ్చినప్పుడు ఎరెక్షన్స్ రాకపోవటం చాలా ఎంబరాసింగ్ ఉంటుంది. చాలా డిప్రెషన్‌కి వెళ్తారు. ఇటువంటి థాట్స్ ఇబ్బంది పడిపోయి ఇద్దరు పార్ట్నర్స్ అంటే మేల్ కానీ, ఫీమేల్ కానీ పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, ఈ పోర్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ఎలా కరెక్ట్ చేస్తాం? సో, సింపుల్‌గా పార్ట్నర్‌ని అంటే మేల్ పార్ట్నర్‌ని ఏంటి అంటే అవాయిడ్ పోర్న్స్ వాచ్ కూడా అని చెప్పాం. దీన్ని పోర్న్ ఫాస్ట్ అంటాం. ఫాస్టింగ్ అంటే సెల్ చూడకుండా ఉండటం అండ్ ఇట్లాంటి కంటెంట్‌ని చూడకుండా ఉండటం. పోర్న్ చూసినా కానీ ఏంటి అంటే మాస్టర్బేషన్‌ని లింక్ చేయకుండా ఉండటం. సో, ఇది ప్రైమరీ అడ్వైస్ అవుతుంది. బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఈజీ హ్యాండిలింగ్ మొబైల్. సో, ప్రతి వాళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది. మొబైల్‌ని అవాయిడ్ చేసి పోర్న్ అవాయిడ్ చేయడం అనేది చాలా కష్టం. వాళ్ళకేంటి అంటే పోర్న్ చూడకుండా, మాస్టర్బేషన్ చేసుకోకుండా నిద్ర రాదు. డిప్రెషన్‌కి వెళ్ళిపోతారు. సోషల్‌గా అవాయిడ్ అయిపోతారు. 10 మందితో హ్యాపీగా ఉండరు. అతని లోకంలో అతను ఉంటారు. ఒక కకూన్‌లో ఉండిపోతారు. సో, ఇతనికి సింపుల్‌గా ఫోన్ అవాయిడ్ చేయండి అని పెద్దవాళ్ళన్నా, ఫ్రెండ్స్ చెప్పినా వాళ్ళు అంత ఈజీగా తీసుకోలేరు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అడిక్షన్. సాఫ్ట్ అడిక్షన్స్‌లో ఒక భాగం. సాఫ్ట్ అడిక్షన్‌లో ఓన్లీ గేమ్స్ అడిక్షనే కాదు. ఈ పోర్న్ అడిక్షన్ కూడా ఉంది. పోర్న్ అడిక్షన్‌తో ప్రాబ్లమ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. సో, ఈ పోర్న్ అడిక్షన్‌తో పాటు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తే రియల్ లైఫ్ సెక్స్ చేయలేక యాక్చువల్లీ రిలేషన్‌షిప్ ఇష్యూస్ వస్తాయి. సో, ఇవన్నీ దీని గురించి చర్చించుకొని అతనికి ఒక అవగాహన రంపించి ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని కరెక్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఈ వెల్‌నెస్‌ని అంటే సెక్షువల్ హెల్త్‌ని ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ సింపుల్ కౌన్సెలింగ్‌తో పాటు కౌన్సెలింగ్‌తో అతన్ని ఎలాగో వినరు. సో, ఆబ్వియస్‌గా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. దాంతో పాటు వాళ్ళని అనలైజ్ చేసి ఎందుకు ఇలా తక్కువ ఉంటుంది, అతనిలో భయాలుంటాయి. అంటే అంగం చిన్నదైపోవటం, నాకు రియల్ సెక్స్‌కి వెళ్ళినప్పుడు అంగం గట్టిపడకపోవటం, నాకేమన్నా లోపాలున్నాయా అని ఇల్నెస్ యాంగ్జైటీకి వెళ్ళిపోవటం, ఆందోళన లైక్ నిద్ర పట్టకపోవటం ఇట్లాంటివన్నీ. వాటిని కరెక్ట్ చేస్తూ అంగానికి ఏంటి అంటే మనము ఎరెక్షన్స్‌ని ఇంప్రూవ్ అవ్వడానికి షాక్ వేవ్ థెరపీ ఇస్తాం. షాక్ అంటే ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదు. అది భయపడాల్సిన అవసరం లేదు. ఇది సౌండ్ వేవ్ థెరపీ అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రూవైజ్ చేసే టెక్నిక్. దీంతో ఏంటంటే ఇండైరెక్ట్‌గా అతని సెన్సిటివ్‌నెస్‌ని ఇంప్రూవైజ్ చేయటం, బ్లడ్ సప్లైని పెంచటం, పెల్విక్ మజిల్‌ని స్ట్రెంథెన్ చేయటం, డైరెక్ట్‌గా వాళ్ళ ఈ కోరికలకు తగ్గట్టు అంగం న్యాచురల్‌గా ఇంప్రూవ్ అవ్వటం. ఇది దీంట్లో ట్రీట్మెంట్. సో, ఈ షాక్ వేవ్ థెరపీని ఏమంటాము అంటే ఎక్స్‌ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ సౌండ్ వేవ్ థెరపీ అంటాం. ఇది డైరెక్ట్‌గా అంగానికి మసాజింగ్ టెక్నిక్ లాగా ఒక ప్రోబ్‌తో అప్లై చేయటం జరుగుతుంది. సో, దీంతో ఏంటి అంటే అతనుకున్న ఈ అసలు వాళ్ళేంటి డైలీ మాస్టర్బేట్ చేసుకోకుండా ఉండలేరు. అండ్ పోర్న్ చూడకుండా ఉండలేరు. ఇట్లాంటిని సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి ఈ థెరపీ ద్వారా ఇండైరెక్ట్‌గా తీసేయొచ్చు. ప్లస్ న్యాచురల్ వేగా ఈ బ్లడ్ సప్లైని పెంచవచ్చు. సో, యూజువల్‌గా ఈ పోర్న్ ఫాస్ట్ అనేది మనం 90 డేస్ అంటాం. అంటే 3 మంత్స్ వాళ్ళు పోర్న్ చూడకూడదు. అప్పుడే న్యాచురల్‌గా మనకు ఈ రియల్ సెక్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది అంటే ఎరెక్షన్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. దాంతో పాటు ఈ షాక్ వేవ్ థెరపీ బ్లడ్ సప్లైని పెంచుతుంది అండ్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుతుంది. ఈ పాత ఇబ్బందులంతా అంటే పోర్న్ చూడకుండా ఎరెక్షన్స్ రాకపోవటం, సాటిస్ఫై కాకపోవటం, మాస్టర్బేషన్ లేకుండా నిద్ర పట్టకపోవటం ఇలాంటివన్నీ తొలగిపోయి వాళ్ళ హ్యాపీగా వెల్‌నెస్ ఇంప్రూవ్ అవుతుంది.
సెక్షువల్గా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. అండ్ మ్యారీడ్ కపుల్ లాగా కానీ ఈవెన్ వాళ్ళు పార్ట్నర్తో హ్యాపీగా ఉండడం కానీ జరుగుతుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.